ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాం. పరిశుద్ధుడా మహాగరుడైన దేవ యేసయ్య సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 45వ వచనం. దావీదు, నువ్వు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకుని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే దావీదు, నువ్వు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతి యెహోవా పేరిట నేను నీ మీదికి వచ్చుచున్నాను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనంలో రక్షణ యెహోవాదే, నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదం వచ్చును గాక. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కీర్తన గ్రంథం 124వ అధ్యాయం 8వ వచనం, భూమి ఆకాశం సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుచున్నది. కీర్తన గ్రంథం 125వ అధ్యాయం 1వ వచనం, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుందురు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా నుండును. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటా మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం, మా యుద్ధోపకరణం శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములు పడద్రోయజాలినంత బలము కలవై ఉన్నవి. కీర్తనల గ్రంథం 71వ అధ్యాయం 5వ వచనం, నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదము నువ్వే, బాల్యం నుండి నా ఆశ్రయము నువ్వే. యెషయా గ్రంథం 37వ అధ్యాయం 20వ వచనం, యెహోవా లోకమందున్న నువ్వే, నిజముగా నువ్వే అద్వితీయ దేవుడవైన యెహోవానని సమస్త జనులు తెలుసుకొనుట అతని చేతుల నుండి మమ్మల్ని రక్షించుము. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 33వ వచనం, దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు, ఆయన తన మార్గమునందు యథార్థవంతులు నడిపించును. చివరిగా ఒక మాట, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం, కొందరు రథమును బట్టి కొందరు గుర్రమును బట్టి అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరే మాకు ఆశ్రయదుర్గముగా ఉన్నారు తండ్రి, మీరే మాకు బలమైన కోటగా ఉన్నారు. అందరిని బట్టి ప్రభు మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపను మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.